అదృష్టవంతురాల స్త్రీ యొక్క 8 లక్షణాలు మరియు శరీర భాగాలు. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. పెళ్లి తర్వాత అదృష్టము ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది అని మీరు ఒక్కసారి అయినా ఆలోచించారా? ఇది యాదృచ్ఛికమా లేదంటే ఏదైనా కారణం ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? మన గ్రంథాలలో శాస్త్రాలలో స్త్రీ గుణగుణాలు మరియు లక్షణాల గురించి ఉంది. అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడిన వాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు, సుఖాలను అనుభవిస్తారు. లేదంటే ధనం పోయి వీధిన పడతాడు. స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. తలరాత రాసిన బ్రహ్మదేవుడికి స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు. 1. కాలి బొటిన వేలు. స్త్రీ యొక్క కాలి బొటిన వేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారము అటువంటి స్త్రీ ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. ఆమె భర్తకే కాదు, మొత్తం కుటుంబానికి కూడా తాను అదృష్టవంతురాలు. అలాంటి స్త్రీలు ఇంట్లోని ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు. ఇలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగు పెడుతుందో ఆ ఇల్లు స్వర్గసుఖాలతో నిండిపోతుంది. 2. తండ్రి లాంటి రూపము. ఒక అమ్మాయి యొక్క రూపం తన తండ్రిని పోలి ఉంటే తాను చాలా అదృష్టవంతురాలు. అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు. అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతను కూడా అదృష్టవంతుడుగా పరిగణించబడతాడు. 3. విశాలమైన నుదురు. నుదురు 3 వేళ్ల వెడల్పు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయికి తెలివితేటలు బలంగా ఉంటాయి. ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలరు. వీరికి జీవితంలో దుఃఖం కలగదు. ఇలాంటి అమ్మాయి ఇంటికి కోడలుగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది. వీరికి సహనం, ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుంది. 4. ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ. అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తాను అదృష్టవంతురాలు, ధనవంతురాలు. తాను ఉన్న ఇంట్లో తిండికి లోటు ఉండదు. ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు ఆర్థికంగా ఎప్పుడూ కూడా బలంగా ఉంటుంది. 5. మెరిసే మరియు తెల్లని దంతాలు. అందమైన మెరిసే మరియు తెల్లని దంతాలు, ఏళ్ల మధ్య సందు ఉన్న అమ్మాయి అదృష్టవంతురాలు. ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా భర్తను వదిలిపెట్టడానికి ఇష్టపడరు. 6. స్త్రీ చేతివేళ్ళు. చేతివేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు. 7. స్త్రీ కళ్ళు యొక్క లక్షణాలు. ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తుంటే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు. ఆమె నడక రాజహంసలాగా, ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది. 8. స్త్రీ యొక్క వెంట్రుకలు. అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడేయడం కోసం తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టంనైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఏ స్త్రీకి అయితే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అటువంటి మహిళలను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది. హిందూ మతంలో ఆడపిల్లలు పుడితే లక్ష్మీదేవి అని పిలుస్తారు. ఆ స్త్రీని పూజిస్తారు. స్త్రీలను గౌరవించే ఇంట్లో లక్ష్మీదేవి తప్పక ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారము స్త్రీ యొక్క కొన్ని భాగాలు పెద్దవిగా ఉంటే మిగతా స్త్రీల కన్నా అదృష్టవంతురాలుగా పరిగణించబడుతుంది. అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్త్రీ యొక్క శరీర భాగాలు మరియు వారి అదృష్టము ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే స్త్రీ ఒంటి మీద ఉన్న గుర్తులను బట్టి కూడా అదృష్టం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 1. ఎడమ చెంపలపై పుట్టుమచ్చ. స్త్రీ యొక్క ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే తను అధికంగా తింటుంది. ఎప్పుడూ కూడా ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంటిని ఆనందంగా ఉంచగలరు. వంట కూడా బాగా చేస్తారు. 2. పెద్ద పెద్ద కళ్ళు. పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీలని జింక కళ్ళు అంటారు. వీరు తమ కళ్ళతో ఇతరులను ఆకర్షిస్తారు. వీరికి మిగతా వారి నుండి వ్యతిరేకత తక్కువగా ఉంటుంది. వీరు అనుకున్న పనులు సాధించగలరు. పెద్ద పెద్ద కళ్ళు ఉన్న స్త్రీల జీవితంలో ప్రేమ ఇంకా సంతోషం ఎప్పుడూ కూడా ఉంటాయి.
3. పొడివంటి ముక్కు. పొడివంటి ముక్కు ఉన్న స్త్రీలు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించగలరు. అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు, కానీ వీరి ఖర్చు ఎప్పుడూ కూడా వృధా కాదు. 4. పొడవాటి వేళ్ళు కలిగిన స్త్రీలు. ఏ స్త్రీకి అయితే చేతి వేళ్ళు పొడుగ్గా ఉంటాయో వారు అత్యంత తెలివైన వారు. కాస్త గడుసుతనం ఉంటుంది. వీరు చదవడానికి, రాయడానికి ముందు ఉంటారు. ఇలాంటి స్త్రీలు ఖర్చు చేయడానికి ఇష్టపడరు. తన కుటుంబం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. 5. మృదువైన గులాబీ రంగు గల పాదాలు. గులాబీ రంగు మృదువైన పాదాలు కలిగిన స్త్రీ అక్రమ సంబంధాలపై ఆసక్తి లోతుగా ఉంటుంది. ఇలాంటి స్త్రీలు వివాహములకు ముందు మరొకరిని ఇష్టపడి ఉంటారు. వీరు ప్రేమించిన వారిని లేదా తన భర్తను చాలా సంతోషంగా చూసుకుంటుంది. 6. నాభి వద్ద పుట్టుమచ్చ. నాభి వద్ద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ధనాన్ని కలిగి ఉంటారు. వీరి జీవితంలో దరిద్రం అనే పదానికి చోటు ఉండదు. ఎటువంటి వారినైనా తమ దారిలోకి తెచ్చుకోగలరు. తాను ఏ కార్యాన్ని అయినా సులువుగా, సునాయాసంగా, సంతోషంగా చేయగలుగుతుంది. 7. మెరిసే గోళ్ళు. స్త్రీ యొక్క చేతి గోళ్ళు అందంగా మెరుస్తూ ఉంటే తాను చాలా ఆరోగ్యంగా ఉందని అర్థం. ఇలాంటి స్త్రీలు భర్త యొక్క కష్టాన్ని, సుఖాన్ని పంచుకోగలరు. తన కుటుంబాన్ని, తన పిల్లల్ని ధ్యాస పెట్టి బాగా చూసుకుంటుంది. మంచి చరిత్రను కలిగి ఉంటుంది. 8. పెదవులపైన రోమాలు ఉన్న స్త్రీ. ఇలా ఉన్న స్త్రీలకు సమాజం నుండి కొత్త వ్యతిరేకతను కలిగి ఉంటారు. ఇలాంటి స్త్రీలకు కోపం ఎక్కువ. ఎవరైనా తమ మాట వినకపోతే చెప్పలేనంత కోపం వచ్చి ఆ కోపంలో దేనినైనా నాశనం చేస్తారు. అలా సంపదను నాశనం చేసుకుంటారు. సాముద్రిక శాస్త్రం ప్రకారము మహిళల యొక్క అరికాలల్లో చాలా రహస్యాలు రాయబడి ఉన్నాయి. ఏ స్త్రీకి అయితే అరికాలల్లో త్రికోణ గుర్తులు ఉంటాయో ఆమె చాలా శుభ్రత మరియు బుద్ధిమంతురాలైన స్త్రీ అవుతుంది. అటువంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషులు ఎప్పుడూ కూడా తమ జీవితంలో నిరాశను చెందరు. అర్థం చేసుకునే భార్య లభించిందని చాలా సంతోషిస్తారు. ప్రతి పనిలోనూ కూడా భర్తకు సహాయంగా ఉంటుంది. ఏ స్త్రీ అరికాలల్లో అయితే త్రికోణాలు ఉంటాయో వారు భాగ్యశ్రీలు అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.